దుర్గా భవానీ టెంపుల్, మెదక్ ఫోర్ట్, ఈ రెండు నేను ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ టేకింగ్ సచ్ అ ఫెంటాస్టిక్ ఎఫర్ట్. మన హిస్టరీ గురించి మనం ఎన్నో విన్నాం, కానీ మనం చూసేది చాలా తక్కువ. చిన్నప్పుడు పుస్తకాల్లో చదివి మర్చిపోతాం మనం. బట్ ఇతర దేశాలకి మన దేశాలకి ఏంటి తేడా అంటే, మనకున్న చరిత్ర 95% భూప్రపంచంలో ఇంకెవరికి లేదు. ఆ చరిత్ర మనం ఓన్ చేసుకోవాలి. ఇప్పుడున్న డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆ ఎఫర్ట్లో మెదక్ ఫోర్ట్ అయినా కానివ్వండి, ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని టూరిజం ఏరియాస్ చాలా ఫెంటాస్టిక్గా తయారు చేస్తున్నారు. వాళ్ళు మాస్టర్ ప్లాన్ చూపించారు. ఇక్కడ స్పిరిచువల్ టూరిజం ఉంది, హిస్టారికల్ టూరిజం ఇన్ టర్మ్స్ ఆఫ్ మీకు ఫోర్ట్స్ ఉన్నాయి, కల్చరల్ టూరిజం ఉంది. హైదరాబాద్ నుంచి హార్డ్లీ నాకు 1.5 hours పట్టింది ఈరోజు రావడానికి ఇక్కడికి. అండ్ ఇంత దగ్గరలో నాకే సిగ్గేసింది, ఇంత దగ్గరలో నీ మెదక్ ఫోర్ట్ పెట్టుకొని ఎన్ని సంవత్సరాలుగా నేను చూడలేదండి. నాలా ఎంతోమంది చూడని వాళ్ళకి ఒకే ఒక అపీల్ ఏంటంటే, మన హిస్టరీని మనం తెలుసుకోవాలి. తప్పకుండా వచ్చి మెదక్ దగ్గర ఉన్న ఈ వండర్ఫుల్ ఫోర్ట్స్ కానీ, టెంపుల్స్ కానీ, మెదక్ చర్చ్ కానీ, ఈ న్యాచురల్ హ్యాబిటాట్స్ ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ చూడడానికి కూడా దిస్ ఇస్ అ ఫెంటాస్టిక్ ప్లేస్. ఐ థ్యాంక్ వన్స్ అగైన్ జేసీ గారికి, కలెక్టర్ గారికి, అండ్ ఇక్కడున్న మున్సిపల్ కార్పొరేషన్ మెంబర్స్కి కానీ, మీడియా వాళ్ళకి కానీ. మార్నింగ్ నుంచి ఓపిక్గా మీడియా వాళ్ళందరూ కూడా వచ్చి కవర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి ఎఫర్ట్స్ ఈ టూరిజం డెవలప్ చేయడానికి బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అవుతుందని పరమేశ్వరుని కోరుకుంటున్నాను. ఇయర్స్లో గ్యారంటీ నేను ఏదో ఒక మూవీలో మెదక్ ఫోర్ట్లో నేను యాక్ట్ చేసే సినిమాలో అయినా, నేను ప్రొడ్యూస్ చేసే సినిమాలో అయినా గ్యారంటీ మెదక్ ఫోర్ట్ నుంచి చూపిస్తాను. థ్యాంక్ యూ సార్. మా సంస్థ నుంచి ఏమైనా షూటింగ్లోకి వస్తుందా సార్? సారీ, మా సంస్థ నుంచి ఈ షూటింగ్లోకి వస్తారా? మెదక్ మా అసోసియేషన్ నుంచి మేమందరం నటున్నాం అండి. కానీ మా కౌన్సిల్ మెదక్ ఫోర్ట్ గురించి కొత్తగా తెలుగు సినిమా ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నోసార్లు పాత సినిమాలు కూడా ఇక్కడ షూట్ చేసాం. సో మా జనరేషన్ మళ్ళీ ఈ తరానికి చూపించేటప్పుడు బ్రహ్మాండంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు క్లీనింగ్ ఎఫర్ట్స్ అవన్నీ చూశాను. ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ ఎఫర్ట్ వీళ్ళందరూ చేసేది. డిసెంబర్కి టైం లైన్ ఉంది వీళ్ళకి స్ట్రక్చర్ మొత్తం చూపించడానికి. అండ్ ఐ హోప్ మొత్తం రెడీ అయిన తర్వాత వీళ్ళు మెదక్ ఫోర్ట్ని రెస్టోర్ చేసిన తర్వాత ఐ విల్ మేక్ అనదర్ విజిట్.